శ్రీ గురుభ్యో నమ. నవరాత్రులలో 6వ రోజు కాత్యాయని దేవికి సమర్పించబడినది. అమ్మ ధైర్యము, ధర్మము, దివ్య సంకల్పముల ప్రతిరూపము, అధర్మ సంహారిణి. భక్తులకు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే శక్తిని, అడ్డంకాలను అధిగమించే సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆవిడ ధర్మకార్యానికి ప్రతీక. కాత్యాయనీదేవి భ్రూమధ్యములో ఉండే ఆజ్ఞాచక్రముతో అనుసంధానమై ఉంటుంది. భ్రూమధ్య ఆజ్ఞాచక్రమునందు మనసుని కేంద్రీకరించి నీలవర్ణ జ్యోతిని దర్శించువారు సత్యము, వివేకాన్ని పొందుతారు. అది ఆజ్ఞాచక్రంలో కలిగే దివ్య ఖడ్గశక్తి అంటారు. ఆమె ఆశీర్వాదముతో మనలో దృఢత, ధైర్యము, నైతిక స్పష్టత పెరుగుతాయి. హద్దులు పెట్టుకోవడము, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడము, ధర్మానికి అండగా నిలబడ్డము ఆవిడ శక్తి ద్వారా సాధ్యమవుతాయి. సహస్రకర దీప్తాంగీం అక్షారక్తాంబరోజ్వలాం చతుర్భుజాం శవగతాం నౌమి కాత్యాయనీం శివాం. అనంత కాంతి కిరణాల ప్రకాశముతో మెరిసే ఎర్రని నేత్రములు కలిగిన దివ్య వరప్రదాత, చతుర్భుజములతో శవాసనముపై ఆసీనురాలైన మంగళకరమైన కాత్యాయనీదేవిని నేను నమస్కరిస్తున్నాను. ఇది ఈ శ్లోకానికి అర్థం. శవముపై ఆసీనురాలైన కాత్యాయని అమ్మవారు మనలోని అహంకారము, అజ్ఞానము, అశుభాలని జయించి దివ్య జ్ఞానానికి మేలుకొలుపు ఇస్తారని సూచిస్తుంది. శక్తి లేని శివుడు శవమే. ఆమె శక్తి లేకుండా ఈ విశ్వము జడముగా, నిశ్చలముగా ఉంటుంది. మనమందరము కాత్యాయని దేవిని ప్రార్థించి అపారంగా మనందరినీ ఆశీర్వదించమని వేడుకుందాము.